వెల్కమ్ బ్యాక్. సో లోకల్ టైం అయితే 2:10 అవుతుంది. ఇప్పుడే చిచెన్ ఇట్జాకి వచ్చేసినాము. లోకల్ టైం 2:10. అండ్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఆగినాయి మా బస్సులన్నీ అక్కడ. అండ్ ఇక్కడ కార్లు ఇక్కడ ఏం అమ్ముతారు అంటే ఫస్ట్ రాగానే చిచెన్ ఇట్జా బొమ్మలు పట్టుకొని ఊరికొచ్చిండు ఒక అతను. అంతేకాకుండా హ్యాట్స్ అమ్ముతారు. $5 నుంచి ఉన్నాయి. అవి ఒక్కొక్కరి నెత్తి మీద ఇంత కట్ట హ్యాట్స్ ఉన్నాయి. అవి అటంతా షాపింగ్ ఉన్నట్టుంది. మాకు ఇక్కడ 2 గంటలు ఇచ్చిర్రు. సో ఒక్కొక్క హ్యాట్ $5 నుంచి హ్యాట్స్ ఉన్నాయి, అంటే $400. అక్కడ ఇందాక మేము లంచ్ చేసిన దగ్గర అక్కడ బియర్స్, ఒక బియర్ ఈజ్ 70 pesos. 70 pesos అంటే ఆల్మోస్ట్ $3. సో అది సో ఇక్కడ పెసోస్ అంటే చీపే. సో ఒక $1కి 25 pesos. సో ఒక కరోనా బీరు 70 pesos అనమాట. అండ్ ఇక్కడ చూద్దాము కాఫీ ఎంత ఉందో చూద్దాము. క్యాపుచినో. సామాన్లు అయితే కొత్త ఏనియరు, లాకర్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సామాన్లు తక్కువ తెస్తే. సో తక్కువ సామాన్లు అస్సలు తెచ్చుకోకండి. అండ్ టికెట్స్ కూడా మాకు ఎక్స్పీడ్ వాళ్ళే $46 తీసుకున్నారు. నాకు 46, ఆయనకి 46. బాబాకి ఏం తీసుకోలేదు. సో ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉన్నట్టుంది. మా వాళ్ళు బాత్రూమ్ బ్రేక్ అని ఇచ్చిర్రు. ప్రైజెస్ చూస్తే ఇందులో అయితే కాఫీస్ లేవు, బట్ జస్ట్ మీకు శాంపుల్కి చూస్తున్నా. ఒక ఐస్ క్రీమ్స్ 50 pesos అంట ఈచ్, అంటే ఆల్మోస్ట్ $2 ఒక ఐస్ క్రీము. అంటే US కంటే చీపే. సో కాఫీ షాప్ ఇది ఒకటే ఉన్నట్టుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం ఇందులో. ఓకే, కోల్డ్ కాఫీ మెనూ అయితే వచ్చేసింది. 105 అంట. ఫ్రాపీ 105 pesos అంట, అంటే ఆల్మోస్ట్ $4. బట్ స్టిల్ మాకన్నా వస్తే సో డాలర్స్ అయితే 5 అట. పెసోస్ అయితేనే కొంచెం తక్కువ. డాలర్స్ అయితే సినోట్ దగ్గర మాత్రం ఇంటర్నెట్ లేదు, బట్ స్టిల్ నేను మీకు పెడతా సినోట్ వీడియోస్. సో టికెట్స్ అయితే ఇవ్వండి, అక్కడ చింపేసి దాని కింద స్కాన్ చేసి చింపేసి ఇచ్చేస్తున్నాడు. చూడండి ఒక్కొక్కరు ఎట్లున్నారు. అవ్వండి మెక్సికో ఫ్లాగ్ పట్టుకొని నిలబడ్డాడు. పిల్లలకు టికెట్ కావాలి యాక్చువల్గా, బట్ ఐ థింక్ మాకు 46 and 46 తీసుకున్నట్టు. బిగ్ బ్యాగ్స్ చూస్తున్నారు కానీ పెద్ద చెకింగ్ ఏం లేదు. ఇంకోండి ఇంతే. నన్నైతే హోలా ఇంగ్లీష్ అనేసి బ్యాగ్ కూడా చూస్తలేడు సరిగా. వెల్కమ్ గో అనేసిండు. సో అట్లుంటుంది అనమాట అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి. ఇక వాళ్ళు ఇక్కడ చూస్తున్నాడు. ఈ 52 మా బస్సు, కాకపోతే ఆయన మెక్సికన్ గైడ్ అనమాట, మాకు ఇంగ్లీష్ గైడ్. అయితే దంచేస్తుంది. ఫ్యాన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, అంత హాట్ ఉంది. ఇంకా వేడి ఉందంటే 37 degrees ఉంది ఇక్కడ చిచెన్ ఇట్జా దగ్గర. వెదర్ జస్ట్ 3